అట్లుంటది మనతో. స్టార్ట్ చేసిన కదా అనమాట. ఇప్పుడైతే మీకు కనిపిస్తాను కదా, మా ఆయన అయితే నువ్వేం కనిపించట్లేదు వీడియో తీసుకోవద్దంటున్నాడు. పేస్ట్ తీసుకుంటే ఈ సంతూర్ సోపు ఫ్రీ ఇచ్చినారనమాట. ఈ సంతూర్ సోపు మేము వాడము, మాకి పాత్రలు కడిగి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీజే బ్లాగ్స్. గుడికి వెళ్తాను అనమాట, అందుకే బ్లాగ్ స్టార్ట్ చేసిన. ఈవినింగ్ గుడికి వెళ్తానా, నాతో పాటు మీరు కూడా గుడికి వచ్చేయండి. గుడికైతే రీచ్ అయిపోయినాం. ఇక్కడ ఏదో పూజ పెట్టుకున్నారనమాట. డెకరేషన్ చాలా బాగా చేసినారు. ఎక్కడ చూసినా కూడా పూలే. నిజంగా మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించా. దర్శనం చేసుకొని బయటకు వచ్చేతలకే వర్షం పడుతుండే. ఇంకా వర్షంలో నిల్చుకుంటే ఎవరు అక్కడ వెళ్ళి కూర్చోమ్మా అని చెప్పినారు. నిజంగా ప్రెగ్నెన్సీ లేడీస్కి చాలా రెస్పెక్ట్ ఇస్తారనమాట. అది మన ఇండియాలోనే సాధ్యమాలే, అంతలకు అట్లే చూస్తారో నాకు తెలీదు. కానీ నేను ఆ నిలబడుకుంటే నిలబడుకోవద్దు కూర్చోపోమ్మా అని లోపలికి చేరేసినారనమాట. ప్రసాదం తీసుకొని బయటకైతే వచ్చేసినాము. వర్షం జోరుగా పడుతుండే. నేను మీకు కనిపిస్తున్నానా, నువ్వేం కనిపించట్లేదు వీడియో తీసుకోవద్దంటున్నాడు మా ఆయన. ఇక్కడ ప్రసాదం తినడానికైనా రాళ్ళ, నిజంగా భలే ఉంటుంది. దేవుని దర్శనం కూడా అయిపోయింది. ఇంకా చిన్నోడైతే ఏడుస్తున్నాడు అనమాట. శేఖర మమ్మల్ని ఇంట్లో ఏడిసేసి మా అత్తమ్మోళ్ళ ఇంటి తగ్గిపోయినాడు. అందుకోసం వీడు ఒక్కసారి ఆటకన్నా పోతే ఇంకా ఆటకే పోలని ఏడుస్తుంటాడు. ఈ మధ్య నేను వీడియో తీసుకునేటప్పుడు సైలెంట్గా ఉంటాడనమాట. నేను వీడియో తీస్తాంటే మా అవ్వని కూడా చూపి అని చెప్తున్నాడు. వీడియో తీస్తాను రా అంటే ఎంత ఏడుస్తానో కూడా సైలెంట్ అయిపోయి కూర్చుంటాడు. అందుకే వాని కోసమని ఊరికే వీడియో తీస్తాను అనమాట. మా అమ్మ అయితే నిన్ను చూపిస్తా అంటే నేను బూ తింటానని వద్దంటుంది. అందరికీ నిన్న స్టార్ట్ చేసిండే వీడియో ఈరోజు వరకు తీసుకొచ్చేసినారనమాట. అట్లుంటుంది మనతో. నిన్న ఈవినింగే స్టార్ట్ చేసిన కదా, ఇంకేముంటుంది గుడికి వేసి వచ్చి తిని అనుకునేసినాం అనమాట. ఇప్పుడైతే మా అత్తమ్మల ఇంటి దగ్గర పోతున్నాము, అందుకే వీడియో స్టార్ట్ చేసినారనమాట. పొద్దున్నుంచి పనులన్నీ అయిపోయినాయి. ఈరోజు టిఫిన్ దోశ చేసిన తినేసిన అన్నట్టు. మన ఛానల్ని ఏమన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఏమైనా మంచి వీడియోస్ ఏమైనా ఉంటే సజెస్ట్ చేయండి కామెంట్ బాక్స్లో, చేయడానికి ట్రై చేస్తా. సో వీడియో స్టార్ట్ చేద్దాం. మా అత్తమ్మల ఇంటికైతే వచ్చేసినాము. వచ్చి లంచ్ కూడా ప్రిపేర్ చేసేసిన. ఏమేమి చేసినానో చూపిస్తారండి. మా ఆయనకి దోశలు అయితే వేసిస్తాను. మేము మార్నింగే తినేసినాము. ఇప్పుడు వేడిగా రైస్ చేసినాను అనమాట. ఇప్పుడు లంచ్ లేక్ ఇది. ఇక్కడ దోసపిండి, చికెన్ కర్రీ, దోశ వేసుకుంటాను. నాకి ఇదైతే కబాబ్ ఎప్పుడైనా లాస్ట్లో నూనెలోకి వేస్తాం కదా, అప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు, కార్న్ఫ్లోర్ కలుపుకుంటే సూపర్గా ఉంటుంది. క్రిస్పీగా వస్తుంది అనమాట. అందుకే నేను లాస్ట్లో 3 యాడ్ చేస్తాను. రండి లంచ్ చేద్దాం. నేను కూడా లంచ్ చేసిన తర్వాత వీడియో తీస్తా. రేషన్ తీసుకోవడానికి అంగడికైతే వచ్చేసినాం అనమాట. లోపలికి పోయినప్పుడు వింటే అది కాళ్ళ ఇది కాళ్ళ అని చిన్నోడు అన్నీ తింటున్నాడు. కొంచెం తింటాడు, మిగతావన్నీ పడేస్తున్నాడు. రేషన్ తీసుకొని ఇంటికైతే వచ్చేసిన. రేషన్ తీసుకొని వెళ్ళే వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ బిర్యానీ వెళ్ళిపోయేసిన. అందుకే అక్కడ అంగడి దగ్గర పోయినాక వీడియో తీసుకున్నాను అనమాట. ఏమేమి తీసుకున్నాను అనేది కూడా మీకు చూపిస్తాను. చిన్నాడైతే ఏడుస్తున్నాడు. శేఖర్ ఇంట్లో విడిచిపెట్టి పాయి కదా, అందుకు తిన్నారా? బులువా ఏం చారా? ఏం తింటివి? చికెన్ మటన్ తింటివా? మీ ఇంట్లో ఏం చారా? చారా ఏమి చారా? ఏం చారు మీ ఇంట్లో? ఏం తింటివి? మటన్. తీసుకొచ్చిండే సరుకులన్నీ ఇంట్లోకి నెలకు సరిపడా సరుకులన్నీ తీసుకొచ్చేస్తాము. ఇదైతే రైస్, ఆయిల్ టిన్. ఇది ఇప్పుడు ఇవన్నీ సర్దుకోవాలా. తీసుకొచ్చేటప్పుడు బాగా ఉత్సాహంగా పోతా, కానీ ఇవన్నీ సర్దుకోవాలంటే ఏడుపు వస్తుంది. ఆడవాడు సర్దాల కదా, అందుకు ఇవన్నీ సర్దేసి మళ్ళీ కలుద్దాం. కోల్గేట్ పేస్ట్ తీసుకుంటే ఈ సంతూర్ సోపు ఫ్రీ ఇచ్చినారనమాట. ఈ సంతూర్ సోపు మేము వాడము, మాకి
పాత్రలు కడిగే సోప్ ఇవ్వండి అని అడుగుతారు చెప్పండి. ఆయన లేదు సార్ ఏది ఫ్రీ వస్తే అదే తీసుకోవాలా అని చెప్తున్నారు. మేము ఇది యూజ్ చేయము, మాకు వద్దు, దీని బదులు ఆ సోప్ ఇవ్వండి అంటున్నాడు. భలే నగినా మేము రోజు చెప్పాడా. ఆయన కూడా నగుతున్నాడు, ఇది మాకు వద్దు, ఇది మేము యూజ్ చేయము, అది ఇవ్వండి అంటే ఆయన కూడా నగుతున్నాడు. సరుకులన్నీ సర్దేసుకునేసిన, ఇంక పని అంతా అయిపోయింది. ఇంకా పనుకోవాలా, చిన్నోడు నిద్రపేసి నేను కూడా పనుకోవాలన్నమాట. ఈ వీడియో ఇక్కడికైతే ఎండ్ చేస్తాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను ఏ వీడియో చేసినా మీ వరకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.